నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని నందవరం గ్రామంలోని పేర్ల చావడి సెంటర్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులకు గురవుతోందని, ఆ గ్రామ ప్రజలు రాత్రివేళ ప్రతిరోజు జాగారం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వందల గృహాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని, కానీ ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులకు గురి కావడంతో రాత్రి వేళల్లో కొన్ని వాడలు అంధకారంలో మగ్గుతున్నాయన్నారు. అందులో వేసవికాలం ఎటు చూసినా ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఫ్యాన్లు, గృహాల్లో విద్యుత్ వాడకం అధిక ప్రభావంతో ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులకు గురవుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పీర్ల చావడి సెంటర్ వద్ద గల ట్రాన్స్ఫార్మర్ తొలగించి ఆ వాడ గృహాలకు తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కార మార్గం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సయ్యద్ మొహమ్మద్ షరీఫ్, నందావరం విలేజ్, మర్రిపాడు మండలం. మాకు 2 నెలల నుంచి ట్రాన్స్ఫార్మర్ బాగలేక కాలిపోతుంది సార్. 4 రోజులు కరెంట్ ఉంటే 4 రోజులు ఉండటం లేదు. చిన్నపిల్లకాయలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లకు కూడా చాలా తాగే నీళ్లకు కూడా చాలా కష్టంగా ఉంది. వాడుకునే నీళ్లు, తాగే నీళ్లు కూడా సగం ఊరు కరెంట్ ఉంటుంది. మా పీర్ల చావేడి సెంటర్లో అసలు కరెంటే ఉండటం లేదు సార్. మామూలుగా హెల్పర్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే తాత్కాలికంగా 2 సేపు అట్లా చేసి వెళ్తున్నారు. మళ్ళీ యథ ప్రకారంగానే కరెంటు వెళ్ళిపోతుంది. 2 రోజుల నుంచి మాకు కరెంటు లేదు సార్. చీకట్లోనే ఉంటున్నాం. చిన్న పిల్లకాయలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలకి రాత్రిపూట చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పక్క కనెక్షన్లు ఎక్కువ. ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటే నిలవటం లేదు. లోడ్ ఎక్కువై ఇదే తతంగం ఉంటుంది. కొంచెం దయ ఉంచి మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాం సార్. నందావరం విలేజ్ మాది, పీర్ల చావేడి సెంటర్. మాకు రాత్రి అంతా జాగారం అయిపోయింది సార్. చిన్నపిల్లకాయలు పడుకోవటం లేదు. దోమలకి చాలా ఇబ్బందులుగా ఉంది. దయవుంచి మాకు ఏదో ఒకటి మార్గం చూపించాలి సార్. చాలా ఇబ్బందిగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.